హాయ్ నానా. సో లాస్ట్ క్లాస్లో కూడా మనం న్యూట్రియంట్స్ ఇన్ ప్లాంట్స్ గురించి చదువుకున్నాం. దాంట్లో ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసినామంటే అరిస్టాటిల్ ఏం చేసిండు అండ్ మిగతా సైంటిస్ట్స్ ఏం చేసిరు అనేది చదువుకున్నాం. మనం అక్కడ ఇంకేం నేర్చుకున్నామంటే ప్లాంట్కి ఏమేమి కావాలి, ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఏమేమి కావాలనేది నేర్చుకున్నాం. అవునా? ఇప్పుడు ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే మనం లాస్ట్ క్లాస్లో రూట్స్ నుంచి ఏమైనా సరే రూట్స్ నుంచి తీసుకుంటాయి అనేది చదువుకున్నాం. ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే ఆ ప్లాంట్ రూట్స్ నుంచి ఎట్లా తీసుకుంటుంది ఏదైనా సరే. వాటర్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఆ వాటర్ని ఎట్లా తీసుకుంటుంది అనేది మనం నేర్చుకుందాం ఇక్కడ. ఓకేనా? ఏం నేర్చుకుందాం నాన్న? పాత్వే ఆఫ్ వాటర్. పాత్వే ఆఫ్ వాటర్. సో దీనికి ఆల్రెడీ మనం ఎక్స్పెరిమెంట్ 6th క్లాస్లో చదువుకున్నాం. అదే నేను మళ్ళీ రిపీట్ చేస్తా. ఏంటిదంటే ఒక 2 బీకర్స్ తీసుకున్నా నేను. 2 బీకర్స్ తీసుకొని 2 బీకర్స్లో 2 ప్లాంట్స్ వేసిన. ఓకేనా? 2 బీకర్స్లో 2 ప్లాంట్స్ వేసిన. వేసి ఒక దాంట్లో నార్మల్ వాటర్ వేసిన. ఓకేనా? ఒక దాంట్లో నార్మల్ వాటర్ వేసిన. ఇంకొక దాంట్లోనేమో వాటర్ వేసి దీంట్లో రెడ్ కలర్ వేసిన. ఏం వేసినాను నాన్న? రెడ్ కలర్. రెడ్ కలర్ వేసిన. దీన్ని ఒక 2 to 3 hours వదిలేద్దాం. 2 to 3 hours ఒక 1 day వదిలేసిన నో ప్రాబ్లం. ఓకేనా? వదిలేసిన తర్వాత మనం నెక్స్ట్ డే చూస్తే ఏమవుతుందంటే ఈ స్టెమ్కి, లీవ్స్కి, ఫ్లవర్స్కి వాటిపైన రెడ్ కలర్ డాట్స్ కనిపిస్తాయి. మనకి ఏం కనిపిస్తాయి? రెడ్ కలర్ డాట్స్. ఎందుకు ఇక్కడ ఎందుకు కనిపించలే? ఎందుకంటే ఇక్కడ వాటర్ కి కలర్ లేదు, ఇక్కడ వాటర్ కి కలర్ ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? రూట్స్ నుంచి ప్లాంట్ అనేటిది ప్రతిదాన్ని తీసుకుంటది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఎట్లా, దీనిలో రెడ్ కలర్ యాడ్ చేసినాం కాబట్టి. సో ఇప్పుడు నాకు ఈ ప్లాంట్స్ అనేటివి వాటర్ని ఎట్లా తీసుకుంటాయో పాత్వే చెప్పగలుగుతావా? నేను రాస్తా చూడు. రూట్. ఓకేనా? ఫస్ట్ రూట్ నుంచే స్టార్ట్ అవుతుంది కదా రూట్. నెక్స్ట్ ఏంటి? స్టెమ్. రూట్ నుంచి ఎక్కడికి పోతుందానా? స్టెమ్ కి పోతుంది. స్టెమ్ నుంచి లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్. ఓకే, ఇది వాటర్ యొక్క పాత్వే. అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా నాన్న? నో. ఓకేనా? ఇప్పుడు నీకు ఇట్లనే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫార్మర్స్ తెలుసా నీకు? ఫార్మర్స్ అంటే ఎవరినానా? తెలుగులో ఏమంటారు ఫార్మర్స్ ని? వెరీ గుడ్. ఫార్మర్స్ ని రైతు అంటారు. సో ఈ రైతు ఏం చేస్తాడు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ని పండిస్తాడు. అవునా? వీట్ గాని, రైస్ గాని ఇట్లాంటివి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఫార్మర్స్ ఏం చేస్తారంటే యూరియాని చల్లుతారు ప్లాంట్ వేసినప్పుడు. ఏం చల్లుతారు? యూరియా. యూరియా ఇదొక కెమికల్. ఎందుకు చల్లుతారు మరి యూరియాని? ప్లాంట్ మంచిగా పెరగడానికి, ఇన్సెక్ట్స్ అవి ఇవి ఏమొచ్చి ప్లాంట్ ని తినకుండా ఉండడానికి. మరి యూరియాని ఇట్లా ఎంటీగా చల్లుతారు. అవునా? పౌడర్ స్టేట్ లో ఉన్నప్పుడు చల్లుతారు. మరి ప్లాంట్ లోకి ఎట్లా వెళ్తుంది ఆ పౌడరు? అప్పుడు మనం పౌడర్ వేస్తాం, కానీ దాని తర్వాత మనం వాటర్ ఇస్తాంగా ప్లాంట్ కి. ఆ వాటర్ ఇచ్చినప్పుడు ఆ వాటర్ అండ్ యూరియా మిక్స్ అవుతాయి. వాటర్ అండ్ యూరియా మిక్స్ అవుతాయి. మిక్స్ అయి సేమ్ ఇదే ప్రాసెస్ లో ప్లాంట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది దాన్ని. అర్థమైందా? ప్లాంట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్ అనేది మంచిగా గ్రో అవుతుంది. ఎప్పుడైతే ఆ వీట్ కానీ రైస్ కానీ ఎల్లో కలర్ అయిపోతాయో గ్రీన్ కలర్ నుంచి, ఫస్ట్ మనం క్రాప్ వేసినప్పుడు ఏ కలర్ ఉంటుంది నాన్న? గ్రీన్ కలర్ ఉంటుంది. ఎప్పుడైతే అది ఎల్లో కలర్ గా టర్న్ అవుతుందో అప్పుడు అది పండిపోయింది అని రైతుకు అర్థమవుతుంది. అర్థమై సో దాన్ని హార్వెస్ట్ చేసి he will sell us. ఓకే, నెక్స్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు లాస్ట్ క్లాస్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్ చూద్దాం. ఏంటది? ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్. నేను ఆల్రెడీ చెప్పిన మీకు ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్ లో ఏం హెల్ప్ చేస్తుంది నాన్న? స్టొమాటా.
ఏది హెల్ప్ చేస్తుంది? స్టొమాటా. ఈ స్టొమాటా అంటే ఏంటి? ఒక బ్రీతింగ్ ఆర్గాన్ ఆఫ్ ప్లాంట్ యొక్క బ్రీతింగ్ ఆర్గాన్ అని చెప్పుకుంటాం మనం. ఇక్కడ ఏం జరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందనా? ఎయిర్ అన్నాం. ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్ అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు నీకు ఒకటి చెప్తా. ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం లైట్ గురించి. దేని గురించి నానా? లైట్ గురించి. సో ఇప్పుడు నువ్వు నీ లైఫ్ ని లైట్ లేకుండా ఇమాజిన్ చేసుకోగలుగుతావా? ఎందుకు ఇమాజిన్ చేసుకోలేవు? we can't see anything. వెరీ గుడ్. మనం లైట్ లేకపోతే ఒక 10 minutes పవర్ పోతే మనం ఏం చూడలేము, కరెక్ట్గా ఏ పని చెయ్యలేము. అట్లాంటిది మరి ప్లాంట్స్ కి లైట్ లేకపోతే ఎట్లా? అసలు ఇక్కడ మెయిన్ సోర్స్ ప్లాంట్ కి లైటే, అవునా? ఎట్లా? అది ఫోటోసింథసిస్ ప్రాసెస్ చేసుకోవాలంటే కావాల్సింది ఏంటి? లైట్ సన్ లైట్ ఉంటేనే, లైట్ అంటే నార్మల్ లైట్ కాదు, సన్ లైట్. ఆ లైట్ ఉంటేనే ప్లాంట్ అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్ ని చేసుకోగలుగుతుంది. మరి ఆ లైటే లేకపోతే ప్లాంట్ సర్వైవ్ అవ్వలేదు కదా. దీన్ని ఎట్లా ప్రూవ్ చేస్తాం? మరి లైట్ ఉంటేనే ప్లాంట్ ఫుడ్ ని ప్రిపేర్ చేస్తుంది అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఏంటిదా ఎక్స్పెరిమెంట్ అంటే చైనా రోజ్ లీవ్స్ తెలుసా నాన్న నీకు? నో? మందారం, హైబిస్కస్. ఎస్, మందారం ఆర్ హైబిస్కస్ అంటాం. చైనా రోజ్ లీవ్స్ ఆర్ మందారం లీవ్స్ లేకపోతే హైబిస్కస్ లీవ్స్. ఈ 3 లీవ్స్ ని మనం తీసుకొని 2 బీకర్స్ లో సెపరేట్ చేసుకుందాం. ఒక దాంట్లోనేమో నార్మల్ గా పెట్టేద్దాం నాన్న. ఇంకొక దాంట్లో ఏం చేద్దాం అంటే బాయిల్ చేద్దాం లీవ్స్ ని. ఒక 3 లీవ్స్ తీసుకుందాం. ఒక 3 లీవ్స్ తీసుకొని దేంట్లో బాయిల్ చేద్దాం? ఆల్కహాల్ లేకపోతే వాటర్ లో. దేంట్లో? ఆల్కహాల్ ఆర్ వాటర్. ఆల్కహాల్ లేదా వాటర్ లో బాయిల్ చేద్దాం. ఇట్లా బాయిల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే దానిపైన ఉన్న గ్రీన్ కలర్ అనేది పోతుంది, అవునా? ఏం పోతుంది? గ్రీన్ కలర్. అది పోతుందంటే ఏది పోయినట్టు? క్లోరోఫిల్ పోయినట్టు, అవునా? గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఏదని చెప్పుకున్నాం? క్లోరోఫిల్ అనేది చెప్పుకున్నాం కదా. ఈ క్లోరోఫిల్ అనేది పోతుంది, ఆ గ్రీన్ కలర్ లేయర్ అనేది వెళ్ళిపోతుంది లీవ్ పై నుంచి. వెళ్ళిపోయిన తర్వాత నీకు అయోడిన్ తెలుసా? బ్లూ కలర్ లో ఉంటది అయోడిన్ సొల్యూషన్, బ్లూ కలర్ లో ఉంటది. ఇప్పుడు ఈ అయోడిన్ ని తీసుకొని ఆ కలర్ పోయిన లీఫ్ పైన వేస్తున్నా. అది బ్లూ ఆర్ బ్లాక్ కలర్ అయిందనుకో, ఏది నాన్న? లీఫ్ అనేది బ్లూ ఆర్ బ్లాక్ కలర్ వచ్చిందనుకో అక్కడ స్టార్చ్ ఉన్నట్టు. ఏమున్నట్టు? స్టార్చ్ ఉన్నట్టు. స్టార్చ్ అంటే ఏంటి? ఫుడ్. అయోడిన్ ని మనం ఆ లీఫ్ పైన వేసినప్పుడు అది బ్లూ ఆర్ బ్లాక్ కలర్ అవుతుంది. అప్పుడు అక్కడ ఏమున్నట్టు నాన్న? స్టార్చ్ ఉన్నట్టు. స్టార్చ్ ఆర్ షుగర్ ఉన్నట్టు. అర్థమైందా? సో మనం ఇంకొకటి కూడా చేద్దాం ఎక్స్పెరిమెంట్. ఏంటిదంటే ఒక ప్లాంట్ ఎక్కడుంది? ఆ ప్లాంట్ సన్ లైట్ లో ఉంది. నేను దానికి ఉన్న లీఫ్ ని తెంపట్లే, సేమ్ చైనా రోజ్ నే తీసుకుంటా. చైనా రోజ్ ఆర్ మందారం ఆర్ హైబిస్కస్, ఈ 3లో ఏదైనా ఒకటి అనొచ్చు మనం. సో ఇక్కడున్న లీఫ్ ని నేను దాని ప్లాంట్ కే ఉంచుతున్నా, తెంపట్లే. అది సాయిల్ లోనే ఉంది, అది మట్టిలోనే ఉంది, నేను దాన్ని తెంపట్లే. దాన్ని తెంపకుండా ఏం చేస్తున్నా అంటే ఒక 3 లీవ్స్ కి బ్లాక్ స్టిక్కర్ వేసేస్తున్నా. బ్లాక్ స్టిక్కర్ ఆర్ బ్లాక్ పేపర్ నాకు ఇష్టమైన షేప్ లో వేసేస్తా. ఒకటి స్క్వేర్ గా వేసుకోవచ్చు, ఒకటి సర్కిల్లో వేసుకోవచ్చు, ఓకేనా? ఆ పార్ట్ ని కవర్ చేసిన నేను. ఆ పార్ట్ ని కవర్ చేసి 2-3 డేస్ ఆ ప్లాంట్ ని సన్ లైట్ కే పెట్టిన. సన్ లైట్ లో పెట్టిన తర్వాత అక్కడ నుంచి ఆ 3 లీవ్స్ ని తెంపుకున్నా. ఏ 3 లీవ్స్ ని? నేను వేటికైతే ఆ బ్లాక్ స్టిక్కర్ ని పెట్టినో వాటి నుంచి 3 లీవ్స్ ని తెంపుకొని సేమ్ ఆ స్టిక్కర్ ని తీసేసిన. ఆ స్టిక్కర్ ని తీసేసి మళ్ళీ అయోడిన్ సొల్యూషన్ వేసిన. దేనికి? ఆ లీఫ్ కి. అప్పుడు ఏమైతుందంటే నేను ఏ పార్ట్ అయితే కవర్ చేసినో ఆ పార్ట్ అట్లనే ఉంటది లైట్ గ్రీన్ కలర్ లో. నేను ఏ పార్ట్ అయితే కవర్ చేయలేదో అది బ్లూ ఆర్ బ్లాక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను తీసుకున్న లీఫ్, ఓకే? నేను ఇంత పార్ట్ కవర్ చేసిన,
ఈ పార్ట్ అనేది గ్రీన్ లోనే ఉంటది, అవునా? నేను అయోడిన్ సొల్యూషన్ వేసినప్పుడు ఇది బ్లూ ఆర్ బ్లాక్ అవుతుంది, ఇది మాత్రం అట్లనే ఉండిపోతుంది. ఎందుకు? మరి ఇక్కడ లైట్ తగలలేదుగా ఈ 2-3 days. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? లైట్ ఈస్ కంపల్సరీ టు ద ప్లాంట్. లైట్ అనేది డెఫినెట్ గా ప్లాంట్ కి కావాలి. ఓకేనా? అర్థమైందా? సో నాన్న ఇప్పటి వరకు మనం ఇదంతా డిస్కస్ చేసుకున్నాం కదా, అర్థమైందా నీకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు మనకు ఎక్స్పెరిమెంట్స్ అయితే చైనా రోజ్ లీవ్స్ చేశారు కదా, అక్కడ ఓన్లీ లీవ్స్ ఫ్లవర్స్ తీసుకోవచ్చా లేదా వేరే ఏదైనా? ఇక్కడ ఫ్లవర్స్ తీసుకోం నాన్న. ఎందుకు ఫ్లవర్స్ ని తీసుకోమంటే మనకు ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది లీవ్స్ లోనే అవుతుంది. ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ప్లాంట్ దాని ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటది. ప్లాంట్ దాని ఫుడ్ ప్రిపేర్ చేసుకునేది ఎక్కడ చేసుకుంటది? లీవ్స్ లోనే చేసుకుంటది, ఫ్లవర్ లో చేసుకోదు. సో మనం ఫుడ్ అనేది ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏం తీసుకోవాలి? లీఫే తీసుకోవాలి. ఇక్కడ చైనా రోజ్ కాకుండా థిక్గా ఉండే అంటే లావుగా ఉండే లీఫ్ ఏదైనా తీసుకోవచ్చు మనం. ఓకేనా? ఇంకేదైనా డౌట్ ఉందా? ఇప్పుడు మనము ఇది ఆల్కహాల్ బాయిల్ చేసినాక అయోడిన్ సొల్యూషన్ వేసినప్పుడు బ్లూ ఆర్ బ్లాక్ కలర్ ఎందుకే వస్తుంది? ఎందుకంటే మనకు అక్కడ ఆ లీఫ్ లో స్టార్చ్ అంటే ఫుడ్ ఉందని ప్రూవ్ చేయాలంటే ఎట్లా అంటే బ్లాక్ ఆర్ బ్లూ కలర్ వస్తేనే అక్కడ ఫుడ్ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. పేల్ కలర్ ఉంటది అంటే మనం ఎప్పుడైతే ఆ స్టిక్కర్ పెట్టినామో అది లైట్ గ్రీన్ గా అట్లనే ఉంది, అట్లా వేరే కలర్ వస్తే అక్కడ ఫుడ్ లేనట్టే. డార్క్ బ్లూ ఆర్ బ్లాక్ వస్తేనే అక్కడ మనం అయోడిన్ సొల్యూషన్ వాడినప్పుడు అక్కడ స్టార్చ్ ఉన్నట్టు. సో ఇప్పటి వరకు నేను నీకు చెప్పాను కదా, నువ్వు డౌట్స్ కూడా అడిగావు. లెట్ మీ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్ అడగానే నిన్ను. నాకు వాటర్ ఏ పాత్వేలో వెళ్తుందో చెప్పగలుగుతావా? చెప్పు. ఆ వాటర్ పాత్వేని ప్రూవ్ చేయడానికి మనం ఏ కలర్ వాడినాం? రెడ్ కలర్. వెరీ గుడ్. సో నాకు మనం చైనా రోజ్ లీవ్స్ ని బాయిల్ చేసినాం, అవునా? ఎందులో బాయిల్ చేయొచ్చు? వెరీ గుడ్. సో ఇవాళ మనం ఏమేమి డిస్కస్ చేసినామంటే మన ప్లాంట్ కి ఎట్లా వాటర్ వెళ్తాయి, ఏ పాత్వేలో వెళ్తాయి, ఎట్లా వాటర్ ని రిసీవ్ చేసుకుంటుంది అనేది నేర్చుకున్నాం. ఇంకొకటి ఫార్మర్స్ యూరియా వేసినప్పుడు అవి ఎట్లా అబ్జర్వ్ చేసుకుంటాయి ప్లాంట్స్ రూట్స్ నుంచి అనేది నేర్చుకున్నాం. ఇంకా మనం ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ గురించి నేర్చుకున్నాం. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ తో లైట్ అనేది ప్లాంట్స్ కి ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో వేరే టాపిక్ తో కలుద్దాం.